రైట్, మా ఢిల్లీ ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఎప్పటి వరకు క్లోజ్ అయ్యే అవకాశం కనపడుతుంది? యాక్చువల్ ఈవీఎంల లెక్కింపు ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? సరిగ్గా 8:30 కంటే అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి మామూలుగా ఈవీఎంస్ లెక్క ప్రారంభమవుతుంది. మనం ఎర్లీ ట్రెండ్స్ చూసినట్లయితే బీజేపీయే కొద్ది మేరకు ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే నువ్వా నేనా, ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉందన్న అభిప్రాయం ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్ వస్తున్నటువంటి ట్రెండ్స్ కనుక చూసినట్లయితే అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. బీజేపీ అధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎంత సంఖ్యలో బీజేపీ గెలుస్తుంది లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పలేం, కానీ పోటీ మాత్రం నువ్వా నేనన్నట్టుగా ఉంది. మనం కనుక అన్ని చూసినట్లయితే ట్రెండ్స్ చూసినట్లయితే బీజేపీ 25, 27, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 23, 21-2 స్థానాలు మధ్య తేడాతోనే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీల మధ్య తేడా ఉంది, పోటీ ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల్లో కూడా ఏమాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఏమాత్రం కూడా ఒక స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి. అయితే అదే అంశం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఆ ట్రెండ్స్ కూడా ఆ రకంగానే ఉన్నట్టుగా కనపడుతున్నాయి. అయితే ఓట్ల సంఖ్యను మాత్రం కాంగ్రెస్ పార్టీ పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అవకాశాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పెరిగినట్టయితే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క అవకాశాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది. అయితే ఢిల్లీ వాసులు ఏ రకంగా ఓటింగ్ లో పాల్గొన్నారు అని కనుక గత ఎన్నికలు కనుక చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, మౌలిక సదుపాయాలు లాంటి అనేక అంశాలకు సంబంధించి, అదేవిధంగా జీవనోపాధి కోసం ఢిల్లీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే వారందరికీ కూడా జస్ట్ అంటే ఆ రోజు కష్టపడితే ఆ రోజు మనకి గడిచే అవకాశం ఉందన్నటువంటి అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి వారికి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చింది. ఆ మేరకు కొన్ని సంక్షేమ పథకాలను కూడా చేపట్టింది. ఫ్రీ పవర్ అని, అదేవిధంగా ఉచిత తాగునీరు సరఫరా లాంటి అంశాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారిని ఓటర్స్ గా తమకు ఖచ్చితమైనటువంటి గట్టిగా తమకు మద్దతుదారులుగా ఆ మేరకు అభిమానాన్ని సంపాదించింది. అయితే ఈసారి ఓట్ల నమోదు అంటే ఓట్ల జాబితా నమోదులో కూడా చాలా వరకు ఫిల్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మామూలుగా వాళ్ళకి స్థిర నివాసం లేదో వారందరినీ కూడా పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాని రూపొందించింది. ఆ నేపథ్యంలో చాలా ఓటర్సు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్సు అంటే జీవనోపాధి కోసం ఢిల్లీకి వచ్చి ఓటర్స్ గా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఈసారి చాలా మంది ఈ ఓటర్ జాబితాలో వాళ్ళ పేర్లు లేనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా అనేక అంశాలను కనుక పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి కొద్దిపాటి దెబ్బ తగిలే అవకాశం ఉంది. గతంలో లాగా అంటే 2015లో 67 స్థానాల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థాయి కానీ, లేకపోతే 2020లో 70 స్థానాల్లో 62 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కానీ ఈసారి ఉండకపోవచ్చు. ఒకవేళ గెలిచినా కానీ 4-5 స్థానాల్లో ఆధిక్యతతోనే గెలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం మనం ఒక అంచనాకి వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నటువంటి ఫలితాల సరళిని కనుక చూసినట్లయితే, ప్రస్తుతానికి వస్తున్నటువంటి ట్రెండ్స్ చూసినట్లయితే బీజేపీనే కొద్ది పేరుకు ఆధిక్యంలో ఉంది. చూడాలి, ఇంకా ఒక గంట తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా న్యూఢిల్లీ నుంచి పోటీ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, అక్కడ గతంలో సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు పర్వేష్ వర్మ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తనకు ఈ క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తల బలము, మద్దతు చాలా బలంగా ఉంది. కాబట్టి ఆయన్నే ప్రత్యర్థిగా బీజేపీ బరిలో నిలిపింది. ఇకపోతే ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పర్వేష్ వర్మ ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఉన్న అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. చూడాలి, ఆమ్ ఆద్మీ పార్టీ కనుక మరోసారి గెలిచినట్లయితే
తన యొక్క ఆధిపత్యాన్ని మరొకసారి ప్రదర్శించి ఆ మేరకు పూర్తి స్థాయిలో తన స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. బీజేపీ గనక గెలిచినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆధిపత్యము తన జోరును బీజేపీ అడ్డుకట్ట వేసిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ పూర్తి స్థాయిలో ఒకసారి అధికారంలోకి వచ్చినట్లయితే మాత్రం ఈసారి తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇతర ఏ పార్టీ కానీ ఢిల్లీలో తిరిగి మరలా అధికారంలోకి వచ్చేందుకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వదు. ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి విశ్వగురువుగా భారత్ని ప్రధాని మోడీ చెప్తున్నారు కాబట్టి దేశ రాజధాని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఇటు వాయు కాలుష్యం కానీ ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి ఢిల్లీలో గనక బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రెండు డబుల్ ఇంజన్ సర్కార్ లాంటి నినాదంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ఢిల్లీ వాసులకు ఈ కాలుష్యాన్ని నుంచి ఒక రిలీఫ్, ఒక ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్టుగా మనం భావించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ట్రెండ్స్ చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ చాలా పూర్తి స్థాయిలో తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. మరి కొంతసేపటి తర్వాత మరింత స్పష్టత పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది, ఈవీఎం లెక్కింపు ప్రారంభమైంది, రైట్? ఖచ్చితంగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిపోయింది. ఇప్పుడు ఈవీఎంస్ లెక్కింపు ప్రారంభమైంది. ట్రెండ్స్ కనుక చూసినట్లయితే ఇప్పటికీ ఆధిక్యతలో బీజేపీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కొంతమేరకు వెనుకంజలో ఉంది. చూడాలి, నువ్వా నేనా అన్నట్టుగా ఉంది కాబట్టి మరికొద్ది సేపటి తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేవలం అరగంట మాత్రమే పోస్టల్ బ్యాలెట్స్ యొక్క లెక్కింపు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. యాక్చువల్ ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో పడ్డటువంటి ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ఆ ట్రెండ్స్ను మనం చూస్తూ ఉన్నాం. 29 స్థానాల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. ఇక కాంగ్రెస్ అసలు సోయిలో ఉందా లేదా అన్నట్లుగా ఒక స్థానానికి పరిమితమైంది. అది కూడా మరి మరికొద్ది సేపట్లో ఉంటుందా లేదా అనేది సర్వే సంస్థలు అయితే కాంగ్రెస్కి అసలు ఎక్కడా కూడా కాంగ్రెస్కి ఆశాజనకమైనటువంటి ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ దాన్ని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ద్విముఖ పోటీ కనపడుతుంది. ప్రధానంగా బీజేపీ వర్సెస్ ఆప్ గానే ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో బీజేపీ వర్సెస్ ఆప్ కూడా బీజేపీ లీడ్లో ఉన్నప్పటికీ ఆప్ ముందుగా కాస్త డీలబడ్డట్టు కనిపించింది, సింగిల్ డిజిట్లో కనిపించినప్పటికీ ఇప్పుడు స్థానాలు మెరుగయ్యాయి. బీజేపీకి ఆప్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కొంచెం తగ్గింది యాక్చువల్ ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమయ్యేటప్పటికి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మరికొద్ది సేపట్లో మేబీ ఒక గంటలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని దానికి సంబంధించి. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఢిల్లీ అప్డేట్స్కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. స్టే ట్యూన్డ్.